వాస్తుశాస్త్రం చెప్పిన దాని ప్రకారం ఒక ఇంట్లో తూర్పు ఆ ఇంట్లో నివసించేటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యాన్ని చెబుతుంది. ఒక ఇంట్లో ఆగ్నేయం ఆ ఇంట్లో ఉండే వ్యక్తుల యొక్క ఆర్థిక శక్తిని, విలాసవంతమైన జీవితాన్ని వివరిస్తుంది. అదేవిధంగా ఆ ఇంట్లో యజమాని యొక్క స్థితిని వివరించేది దక్షిణం. ఒక ఇంట్లో దక్షిణ ప్రాంతాన్ని మనం ఏ విధంగా వాడుతున్నాం, అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటి అనేటువంటి అంశాన్ని బట్టి ఆ ఇంటి యొక్క యజమాని స్థితి ఆధారపడి ఉంటుంది అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతోంది. దక్షిణం అత్యంత ప్రయారిటీ ఉన్నటువంటి ప్లేస్. ఒక ఇంట్లో దక్షిణాన్ని మనం గుర్తించాలంటే వాస్తు నియమానుసారంగా ఒక ప్లాట్ 0 degrees నార్త్కు ఉన్నట్టయితే దానికి ఆపోజిట్ లో ఉండేది సౌత్. ఈ సౌత్ కి ఇరువైపులా 22.5 degrees అంటే మొత్తం కలిపి 45 degreesగా దక్షిణం ఉంటుంది. ఒక ఇంట్లో దక్షిణం అంటే ఇది 0 degrees గా తీసుకొని ఇది స్క్వేర్ ప్లాట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అవి మారినప్పుడు ఇది కూడా మారుతుంది. సో దక్షిణం లైన్ కి రెండు వైపులా 22.5 degrees పెట్టి 45 degrees నిడివి ఉండేటువంటి ఈ ప్రాంతాన్నే మనం దక్షిణం అని చెబుతాం. ఈ దక్షిణం ఇంటి యజమాని యొక్క స్థితిని తెలియజేస్తుంది. ఏంటి ఇంటి యజమాని యొక్క స్థితి అంటే ఏ విషయాలు అంటే అతని యొక్క ఇంటి యజమాని యొక్క దక్షత, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, అతని యొక్క గమనం అంటే జీవనంలో కుటుంబాన్ని మొత్తాన్ని నడపాల్సింది యజమాని. ఒక నావకు దిక్సూచి ఎంత ముఖ్యమో అట్లనే ఒక ఇంటికి దిక్సూచి లాంటి వాడు ఇంటి యజమాని. అతని యొక్క నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, అతని యొక్క ఆలోచన తీరు ఏ విధంగా ఉంది అనే దానిపైనే ఆ మొత్తం కుటుంబం యొక్క వ్యవహారం ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాస్తులో దక్షిణానికి అత్యంత ప్రయారిటీ ఇవ్వబడ్డది. మనం ముందుగా చెప్పుకున్నట్టు ప్రతి దిక్కుకు ఒక గ్రహం ఉంటుంది, ఒక అధిదేవత ఉంటాడు, ఒక రత్నం ఉంటుంది అని చెప్పుకున్నాం. దక్షిణ దిక్కు యొక్క అధిపతి యముడు. యముడు అంటే చంపడం, తీసుకుపోవడం ఇది కాదు. యముడు ఏం చేస్తాడు? తీసుకెళ్లిన వాళ్ళ యొక్క మంచి చెడులను విచారిస్తాడు. ఏది మంచి ఏది చెడు అనే విషయాన్ని నిర్ధారించే కేపబిలిటీ ఒక యజమానికి రావాలి అంటే ఆ ఇంట్లో యమస్థానం బాగుండాలి, దక్షిణం బాగుండాలి. కాబట్టి నిర్ణయాత్మక శక్తిగా ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి వ్యక్తిగా సరైన దారిలో నడవాలి అంటే, యజమాని సరైన దారిలో నడవాలి అంటే ఆ ఇంట్లో దక్షిణం అద్భుతంగా ఉండాలి. మరి వాస్తు దోషం అంటే ఏంటి? వాస్తు దోషం అంటే దక్షిణంలో ఫ్లోర్ అనీవెన్ గా ఉండడం, పగిలిపోయి ఉండడం, పెచ్చులూడు ఉండడం, లేకపోతే గుంట ఉండడం. మెయిన్ గా దక్షిణంలో గుంట ఉండడం, లేదా ఒక సెప్టిక్ ట్యాంక్ ఉండడం, లేదా ఒక వాటర్ సంపు ఉండడం, ఇవన్నీ వాస్తు దోషాలుగా చెప్పబడ్డాయి. దక్షిణం యొక్క వాస్తు దోషాలను తొలగించి దక్షిణంలో చెప్పినటువంటి రత్నం పగడం, అది కూడా ట్రయాంగిల్లో ఉండాలి. అంటే త్రికోణాకారంలో ఉన్నటువంటి ఎర్ర పగడాన్ని దక్షిణ దిశకు రత్నంగా చెప్పబడ్డది. కాబట్టి ఒక ఇంట్లో యజమాని యొక్క స్థితి, అతని యొక్క నిర్ణయాత్మక శక్తి అద్భుతంగా ఉండాలంటే ఆ ఇంట్లో దక్షిణం సరైన దిశలో ప్లాన్ చేయబడి ఉండాలి. అంటే ఎగ్జాక్ట్ దక్షిణం లైన్ మీద ఒక సెప్టిక్ ట్యాంక్ ఉండకపోవడం, ఒక టాయిలెట్ ఉండకపోవడం, అక్కడ ఫ్లోర్ అనీవెన్ గా ఉండకపోవడం. ఇప్పుడు సపోజ్ బ్లూ కలర్ ని ఉత్తరానికి చెప్పారు, అది జలతత్వం ఉన్నటువంటి రంగు. దాన్ని తీసుకొచ్చి మీరు దక్షిణంలో వేశారనుకోండి, తప్పైపోతుంది. దక్షిణంలో ఏముండాలి? ఎరుపు రంగు వాడమని చెప్పారు. దక్షిణ యొక్క అధిపతి యముడు. కాబట్టి దక్షిణాన్ని పర్ఫెక్ట్ గా వాడితే, లేదా ఒక ఇంట్లో యజమాని నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోతుంటే, మరలా నిరుత్సాహానికి గురవుతుంటే, తేజోవంతంగా పని చేయలేకపోతుంటే ఆ ఇంట్లో దక్షిణంలో లోపం ఉండొచ్చు అనే విషయాన్ని గుర్తించాలి. ఈ లోపాలన్నింటినీ సరిచేసి, దక్షిణంలో ఏర్పడ్డటువంటి లోపాలన్నింటినీ సరిచేసి ఆ ఇంటి యజమాని యొక్క మానసిక స్థితిని, అతని యొక్క కేపబిలిటీని పెంచడం ద్వారా ఆ ఇల్లు మొత్తం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతోంది.